వెల్కమ్ టు యువర్ ఫ్రెంచ్ క్లాస్. మనం ఈరోజు ఈ వీడియోలో 2024-25 ఫ్రెంచ్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఇది జనరల్గా మనకి 100 మార్క్స్ పేపర్ అనేది. ఫస్ట్ కాలం వచ్చేసి లీజే లో టెక్స్ట్ ఏ రెపాండే ఓ క్వెశ్చన్ సువాన్, రీడ్ ద టెక్స్ట్ అండ్ ఆన్సర్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్. సేమ్ యాజ్ యూజువల్ లైక్ మన ఫస్ట్ ఇయర్ లాగానే అనమాట ఇది. నెక్స్ట్ ఇందులోనే మనకి ఏ అండ్ బి పార్ట్ ఉంటుంది. ఏ పార్ట్ ఏమో మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. బి పార్ట్ వచ్చేటప్పటికి ట్రూ ఆర్ ఫాల్స్, వ్రే వు ఫో, ట్రూ ఆర్ ఫాల్స్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ రోమన్ నెంబర్ 2కి వచ్చేసరికి రెపాండే సాలో లేజాంది క్యాసియో దోని. ఇది మనకి టెక్స్ట్ బుక్ పార్ట్లో ఉందండి. ఎక్స్ప్రిమే లిగ్నోరాన్స్ ఇలా సబ్స్టిట్యూట్ కాను. మనం ఏంటంటేనండి అంటే స్మాల్ టిప్స్ మాత్రమే చెప్తున్నాను మీకు నేను. ఇక్కడ మనకి ఏవైతే ఇండికేషన్స్ ఉన్నాయో అవి మనకి టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్రిమేలో ఇగ్నోరాన్స్, నువ్వు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నట్టయితే ఆ సెంటెన్స్ని ఆ ఫ్రేజ్ని ఎలా రిప్లై ఇవ్వాలి, జెనసేపా, ఇట్లాగా మనకి ఆ ఒక్క సెంటెన్స్లోనే ఆన్సర్ ఉంటుందన్నమాట. మీరు మొత్తం కూడా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ వర్డ్ని అక్కడ రాశారంటే మీకు ఒక్కొక్క సెంటెన్స్కి మనము 1 మార్కు వచ్చేస్తుంది ఈజీగానే. ఇక్కడ 7 ఇచ్చినప్పుడు మనం 5 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేటప్పటికి ఏ ట్రాడ్యూసే అండ్ ఆంగ్లే, అంటే ఇక్కడ మనకి ఫ్రెంచ్లో టెక్స్ట్ ఉంటుంది. మీరు దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. నో నీడ్ యాజ్ యూజువల్ ట్రాన్స్లేషన్, మనకి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు అట్లా ట్రాన్స్లేషన్ కూడా అవసరం లేదు. మీరేంటి జస్ట్ హోల్ మీనింగ్ని మీరు రాయగలిగితే కనుక సరిపోతుంది. నెక్స్ట్ బి సెక్షన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 7 ఇస్తారనమాట. 7 ఫ్రేసెస్ ఉంటాయి. మీరు ఇందులోంచి 5 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి, మనకు ఒక్కొక్క సెంటెన్స్ ఉంటుంది. ఈ సెంటెన్సెస్ని మనము ట్రాన్స్లేషన్ చేస్తే అయిపోతుంది. ఫోర్త్ పార్ట్ వచ్చేటప్పటికి మెత్తేలే ఫ్రాన్స్ డ్యూదియలా దోన్లో బోనాద్రు. ఇక్కడ మనకి డైలాగ్స్ కొన్ని జంబుల్డ్గా ఇచ్చుంటారనమాట. మనం ఈ జంబుల్డ్గా ఉన్నటువంటి డైలాగ్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. ఫిఫ్త్ సెక్షన్కి వచ్చేటప్పటికి అసోసియే లేజలేమా దే ద కొలెన్ సి ఏ పార్ట్ బి పార్ట్ మ్యాచింగ్ అనమాట. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అనమాట. ఇవి కూడా మనకి టెక్స్ట్ బుక్ బేస్డ్గానే ఉంటాయండి. సిక్స్త్ కాలం వచ్చేటప్పటికి త్రువేలే కేసియో ఏ యూతిలిజా పూర్కువా. ఇక్కడ మనకి ఆన్సర్స్ ఇచ్చేసి ఉంటారు. మనకి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు దీనికి మనము పూర్కువా, పాస్కా అంటే బికాస్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, మనము పూర్కువాని యూజ్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. పాస్కా జస్వీ మలాద్ బికాస్ ఐఎమ్ సిక్. దీని క్వశ్చన్ ఏమై ఉంటుంది, వై యూ డింట్ కేమ్ టు ద కాలేజ్, వై యూ ఆర్ నాట్ కమింగ్ టు ద స్పోర్ట్స్. ఇట్లాగా మనము క్వశ్చన్ని ఫ్రెంచ్లో ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7th వచ్చేటప్పటికి దోన్లే సిచ్యువాసియో దోని కా ఫో తిల్ ఫేర్. మీకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు వర్షం పడుతుంది, మనం ఏం చేస్తాము, గొడుగు వేసుకుంటాం అనమాట. అట్లాగనమాట క్వశ్చన్స్. ఫోర్ ఫేర్ ది స్కీ, ఇఫ్ యూ వాంట్ టు డూ ద స్కీయింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకే, మనం ఏం తీసుకోవాలి, స్కీయింగ్ చేయాలంటే మనకి స్టిక్స్ కావాలి. అలాగా మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఇట్ ఈస్ నెససరీ దట్ ద మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ 8th సెక్షన్ వచ్చేటప్పటికి శ్వాసీసే లా బోన్ రెపాన్స్. ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. వీటిలో ఏబిసిడి మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 9th కాలం వచ్చేటప్పటికి రెడీజే అంటే ఒక ఎస్ఏ రాయాల్సి ఉంటుంది మీరు. ఓకే. నెక్స్ట్ ఇందులో కూడా మనకి ఇక్కడ మనకి 3 ఇచ్చారు. ఈ 3లో మనకి ఒక్క ఎస్ఏ రాస్తే సరిపోతుంది. 10th కాలం వచ్చేటప్పటికి గ్రామర్ పార్ట్, హోల్ గ్రామర్ పార్ట్ తీసుకొని కాంజుగే లే వర్బ్ ఆంధ్ర పరాంత్ ఓ పాసే కంపోజే. ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చినటువంటి వర్బ్స్ని మనము పాసే కంపోజేలో చేంజ్ చేసి రాయాలి ఆ సెంటెన్స్ని. కాంజుగే లే వర్బ్ ఆంధ్ర పరాంత్ ఆ లాంపర్ఫే. ఇక్కడ మనం ఇంపర్ఫే ఫామ్ ఉపయోగించి ఈ బ్లాంక్స్లో ఉన్నటువంటి వర్బ్స్ని కాంజుగేట్ చేయాల్సి ఉంటుంది. సి పార్ట్ వచ్చేటప్పటికి ఎక్రివే లాడ్ వర్బ్ ఆ పార్టీర్ des adjectifs donnés. Si malheureusement, constantement, doucement, elegant అట్లాగా ఇక్కడ మనకి అడ్జెక్టివ్ ఫామ్లు ఉన్నాయి కదా, వీటిని మనము యాడ్వర్బ్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. కాంప్లితే నెక్స్ట్ పార్ట్ కాంప్లితే avec les adjectifs డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ సా సెత్ సే వీటిని యూజ్ చేసి ఇక్కడ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది వీటిని. దట్స్ ఇట్ పేపర్ ఇది మనకి. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రజెంట్ చేసినటువంటి పేపర్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.